ఇంటర్ తర్వాత డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. యుక్రెయిన్ రష్యా వార్ విషయంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. ఏ యుద్ధంలో రష్యా గనుక ఓడిపోతే పుతిన్ హత్యకు గురయ్యే అవకాశం ఉందన్న మస్క్ వ్యాఖ్య ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో మస్క్ వ్యాఖ్యలపై సర్వత్రా భిన్నాభిప్రాయాలు వెలువెత్తుతున్నాయి. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఈ యుద్ధంలో రష్యా ఓడిపోయే ప్రసక్తే లేదని, ఒకవేళ రష్యా ఓడిపోయినా లేదా పుతిన్ వెనక్కి తగ్గినా ఆయనను హత్య చేసే అవకాశాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగానే ఈ యుద్ధానికి ఇంకా ముగింపు పలకలేదని పేర్కొన్నారు. రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులతో జరిగిన చర్చలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను చెబుతోంది నిజమని, వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు. నా వ్యాఖ్యలపై చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు, కానీ నేను చెబుతోంది నిజం. వాస్తవాలు తెలుసుకోవాలి. ఉక్రెయిన్లో రష్యా ఓడిపోయే అవకాశమే లేదు. ఉక్రెయిన్ గెలుస్తుందనుకోవడం ఆ దేశానికి ఏమాత్రం మంచిది కాదు. యుద్ధం ఇంకా కొనసాగితే ఉక్రెయిన్కు మరింత నష్టం. అమెరికా తాజా ప్రకటించిన ఆర్థిక సాయం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వివరించారు. కాగా గతంలో మస్క్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం అవసరమైతే రష్యా అణు ఆయుధాలు ఉపయోగించేందుకు వెనకాడదని అన్నారు. ఇలా చేయడం ద్వారా మూడో ప్రపంచ యుద్ధానికి తెరతీసే అవకాశం ఉందని మస్క్ చెప్పారు. యుద్ధం కారణంగా ఇప్పటికే చాలా దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. రష్యాను అణచివేయడానికి తన కంపెనీల కంటే ఎక్కువగా మరే కంపెనీలో పనిచేయలేదన్నారు. స్పేస్ ఎక్స్ స్టార్టింగ్ సేవలను ఉక్రెయిన్కు అందిస్తుందని, రష్యాకు వ్యతిరేకంగా కీవ్ సమాచార వ్యవస్థలో ఇప్పుడు కీలకమైందని అన్నారు. దీంతో రష్యా అంతరిక్ష వ్యాపారాల నుంచి స్పేస్ ఎక్స్ను దూరంగా ఉంచిందని ఎలాన్ మస్క్ చెప్పారు. ఈ యుద్ధంలో రెండు వైపులా ప్రాణ నష్టాన్ని తగ్గించడమే తన లక్ష్యమని చెప్పారు. రష్యాలో రాబోయే రోజుల్లో పుతిన్ ఓడించిన తర్వాత ఆయన స్థానంలో ఎవరు ఉంటారని, ఆయన శాంతికామూకుడిగా ఉంటాడా అని ప్రశ్నించారు. మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉండొచ్చని మస్క్ అభిప్రాయపడ్డారు. తైవాన్, ఉక్రెయిన్, ఇజ్రాయెల్కు $9,530 కోట్ల సాయం అందిస్తామని అమెరికా సెనెట్లో బిల్లును ఆమోదించారు. $6,000 ఒక్క ఉక్రెయిన్కు ఇవ్వడంతో ప్రతిపక్ష రిపబ్లికన్లు తీవ్ర విమర్శలు చేశారు. 22 రిపబ్లికన్లు, డెమోక్రాట్ల కలిసి రావడంతో సెనెట్లో 70 నుంచి 29 ఓట్లతో ఈ బిల్లును నెగ్గారు. ట్విట్టర్ వేదికగా జరిగిన చర్చలో చట్టసభ సభ్యులు విస్కాన్సిన్కు చెందిన రాన్ జాన్సన్, ఓహియోకు చెందిన జేడీ వాన్స్, ఉటాకు చెందిన మైక్ లీ, వివేక్ రామస్వామి, క్రాఫ్ట్ వెంచర్స్ సహ వ్యవస్థాపకుడు డేవిడ్ సాచ్లు ఉన్నారు. ఉక్రెయిన్కు ఆర్థిక సహాయం చేయకూడదని కొందరు ఎంపీలు పేర్కొన్నారు. ఉక్రెయిన్తో యుద్ధంలో పుతిన్ ఓడిపోరని అన్నారని అమెరికా చట్టసభ సభ్యుడు రాన్ జాన్సన్ అన్నారు. ఒకవేళ ఉక్రెయిన్ విజయాన్ని ఆశిస్తే వారు కల్పిత ప్రపంచంలో జీవిస్తున్నారని అర్థం చేసుకోవచ్చన్నారు. రాన్ జాన్సన్ మాటలతో ఎలాన్ మస్క్ ఏకీభవించారు. ఇప్పుడు ఉక్రెయిన్కు అందించే ఆర్థిక సాయం యుద్ధాన్ని పొడిగిస్తుందన్నారు. కానీ ఉక్రెయిన్కు ఎలాంటి సాయం చేయదన్నారు. ఉక్రెయిన్కు భారీగా ఆర్థిక సాయం అందించే బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదం తెలిపిన సమయంలోనే మస్క్ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సమయంలో ఉక్రెయిన్కు అమెరికా సాయం చేయడం వృధా అనేలా ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ఎలాన్ మస్క్ ఇలాంటి కామెంట్స్ చేశారు. రష్యా దాడుల్లో ఇప్పటికే ఉక్రెయిన్ చాలా నష్టపోయిందని, ఇకనైనా ఆ దేశం వెనక్కి తగ్గితే మంచిదని సూచించారు. సుదీర్ఘ యుద్ధం వల్ల ఉక్రెయిన్కు నష్టమే తప్ప లాభం ఉండదన్నారు.
అమెరికా ఆర్థిక సాయం తాత్కాలిక ఊరట ఇచ్చినా ఉక్రెయిన్ గెలిపించలేదని టెస్లా అధినేత మస్క్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్కు స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్ ఇటీవల ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. పుతిన్తో ఫైట్కు తాను సిద్ధమని, తనతో పోరాడేందుకు ఆయనకు సవాల్ విసురుతున్నానని చెప్పారు. తనతో పోరాడేందుకు ఆయన సొంత ఎలుగుబంటిని కూడా తెచ్చుకోవచ్చని అన్నారు. మరోవైపు ఎలన్ మస్క్ తొలి ఛాలెంజ్ విసిరిన వెంటనే రష్యా స్పేస్ ఏజెన్సీ చీఫ్ దిమిత్రీ రోగజిన్ స్పందిస్తూ, నువ్వు ఓ చిన్న దయ్యమని అన్నారు. నాతో పోటీ పడ్డానికి నీకు బలం చాలదు, సమయం వృధా. అందుకే ముందు నా తమ్ముడిపై గెలిచి చూపించు అంటూ ఎద్దేవా చేశారు. ఇంకోవైపు రష్యా దాడులతో ఉక్రెయిన్ అతలాకుతలమవుతోంది. ఈ నేపథ్యంలో మస్క్ తన స్టార్లింక్ శాటిలైట్ ద్వారా ఉక్రెయిన్కు బ్రాడ్బ్యాండ్ సేవల్ని అందిస్తూ ఆ దేశ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. మస్క్ ఇటీవలి పోస్టులో సెవాస్టోపోల్కు స్టార్లింక్ను యాక్టివేట్ చేయమని ఉక్రెయిన్ చేసిన అత్యవసర అభ్యర్థనను పాటించడానికి తన తిరస్కరణను వెల్లడించారు.